దయచేయమని మా ముందుంచబడ్డ సమయంలో మిమ్మల్ని అధ్యక్షులుగా ఉంచుతూ యేసు పరిశుద్ధుడు వచ్చినాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. చదవబడిన వాక్యంలో ఒక మాట రాయబడింది. ఏంటంటే వారి కంటే ముందుగా ఆయన ఒకరిని పంపెను. వారి కంటే ముందుగా ఆయన ఒకరిని పంపెను. ఎవరైనా యేసు ప్రభువు వారు. ఆయన ఒక కుటుంబంలో నుంచి ఒక వ్యక్తిని ఏర్పరిచాడంట. అంటే ఒక పెద్ద కుటుంబం, చిన్న కుటుంబం కూడా కాదు, పెద్ద కుటుంబంలో నుంచి ఒక వ్యక్తిని, ఆ కుటుంబం అంతటిని పోషించడానికి రాబో కాలంలో ఈ కుటుంబ భారం అంతా నీదే అన్నాడంట. ఈ కుటుంబం అంతా భారం అంతా నీదేను, ఈ కుటుంబాన్ని పోషించాలి అని అన్నాడంట చిన్నతనంలో. ఈ కుటుంబాన్ని పోషించడానికి నేను ఎన్నుకున్నాను, నేను నిన్ను నియమించాను. వారి కష్టములో, వారి యొక్క శ్రమలో నువ్వు వారిని ఆదుకోవాలి అని దేవుడు ఒక వ్యక్తిని, ఒక పెద్ద కుటుంబంలో ఒక చిన్నవాడిని ఎన్నుకొని వానికి చెప్పాడంట. ఆ చిన్నవాడంట వెళ్ళి తండ్రి దగ్గరికి వెళ్ళి, నాన్న నాకు దేవుడు ఒక కళ, ఒక మాట చెప్పాడు. అదేంటంటే ఈ కుటుంబం అంతటిని నేనే పోషించాలంట. అదంట ఈ కుటుంబం అంతటి నేనే పోషించాలంట. రేపు వీళ్ళందరికీ నాయకుడిగా నేను ఉండాలంట. రేపు వీళ్ళందరికీ నాయకుడిగా నేను ఉండాలంట అని చెప్పాడంట. అప్పుడు తండ్రి కొంచెం బాధ వేసిందంట. అంటే నీకు కూడా నాయకుడిగా నేను ఉండాలి అన్నట్టుగా చెప్పిన మాట తండ్రికి కొంచెం బాధేసి, అయ్యా నీకంటే పెద్దోళ్ళు కదా అన్నలో, నీకంటే చాలా పెద్దోళ్ళు ఉన్నారు, వాళ్ళు పోషించేది, నువ్వేం పని చేస్తున్నావురా, నువ్వేం చేయగలవురా, నువ్వేం చేయగలవు, ఇంత పెద్ద కుటుంబాన్ని పోషిస్తానని ఆ మాటలు మాట్లాడతావు, తప్పమ్మా అలా మాట్లాడకూడదని చెప్పాడంట. అంతేనా? ఇప్పుడు వాళ్ళు కష్టపడుతున్నారు, వాళ్ళు వెళ్ళి వాళ్ళు పని చేసి వచ్చి మన ఇంత పెద్ద కుటుంబాన్ని, నీకంటే పెద్దోళ్ళు వాళ్ళు పోషిస్తున్నారు, నేనే వృద్ధాప్యంలోకి వెళ్ళిపోయాను. కాబట్టి మరి వాళ్ళు అంత కష్టపడే వాళ్ళ ముందు నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడితే వాళ్ళకి నీ మీద కోపం వస్తుంది, నువ్వేం చేయలేవు కదా. నువ్వు ఒక చిన్న రాయిని ఈ బిందెని తీసుకెళ్ళి అక్కడ పెట్టమంటే పెట్టలేవు, ఆ పలికిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టమంటే పెట్టలేవు, ఈ గోతాన్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టమంటే ఏ చిన్న పని కూడా చేయలేని బాల్య వయసు ఇది. ఈ టైంలో నువ్వు ఇంత పెద్ద కుటుంబానికి నన్ను నాయకుడిగా ఎంచుకున్నాడు, నేను ఇలా పోషించాలంట, దేవుడు నాకు చెప్పాడు, ఈ మాటలు ఈ కుటుంబానికి నేను శత్రువుడు చేస్తాయ్యా, అలాంటి చెప్పవాకు, మాట్లాడవాకు అని తండ్రి కూడా కొంచెం మందలించాడంట. మళ్ళా మరొకసారి అలాగే చెప్పాడంట. ఎటుకేలకు ఈ మాటలు ఇట్లాంటివి చెప్తా ఉంటే పెద్దోళ్ళ కోపం వచ్చిందా కదా, వచ్చింది కదా. ఏమి పని చేయకపోగా ఇంటికాడ కూర్చొని తింటా వీడు అన్నీ సాడీలు చూడటానికి కోపం వచ్చింది కదా, అట్లాంటి కోపమే వాళ్ళకి వచ్చింది. అయితే అతని పేరు యేషేబు. ఏం పేరు? యేషేబు. అయితే దేవుడు ఏం చెప్తున్నాడంటే అతని గురించి ఒక మాట, వారికంటే ముందుగా ఒక ప్రాంతానికి యేషేబుని దేవుడు నడిపించాడంట. దేవుడే నడిపించాడు. అయితే ఈ ప్రయాణం అంతట్లో కూడా దేవుడే నన్ను నడిపిస్తున్నాడని అతనికి ఉందా? కానీ అతని గురించి ఇదే చాలా మందికి ఏముంటుందంటే, అన్నలు మోసం చేశారు, అన్నలు వాళ్ళు అమ్మి వేశారు, అన్నలు అలా చేశారు, అన్నలు అలా చేశారు, ఇదే చెప్పుకుంటా ఉంటాం. కానీ ఆ యేషేబుకి ఏముందంటే ఇది దేవుని ప్రణాళిక, ఇది దేవుని ప్రణాళిక. ఇప్పుడు యేషేబు సంగతి ఎందుకయ్యా, మేము ఎప్పటి నుంచో రక్షించబడి కాను తింటానే ఉన్నాం, పద్దాకలు యేషేబు మేము ఆడిన కాదు. ఇప్పుడు ఈ మధ్యాహ్న సమయంలో చెప్తున్న మాట ఏంటంటే, ప్రభు యేషేబుని జ్ఞాపకం చేసి నూతన సంవత్సరంలో నిన్నెందుకు పిలుస్తున్నాడంటే, నీ కుటుంబంలో నిన్ను ఒక యేషేబు లేక దేవుడు ఇక్కడికి నడిపించాడు. చప్పటి జన్మపడతాం. హల్లెలూయా. హల్లెలూయా. నీ కుటుంబంలో రాబో కాలంలో ఒక యేషేబు లేక నీవు కుటుంబానికి ఆధారం అవ్వాలని, నీ కుటుంబంలో యేషేబు లేక యేషేబు మరియు ఆ కుటుంబానికి ఎంత ఆదరణ అయ్యాడు, ఎంత ఓదార్పు అయ్యాడు, ఎంత ఆశీర్వదిస్తానికి అతడు వారందరూ కూడా అతని అండ చేరటానికి ఏ విధంగా మరి ఆస్కారమైందో, ఈ సమయంలో ఈ నూతన సంవత్సరంలో దేవుడు నిన్ను పిలిచిన పిలుపు యొక్క మూల భావాన్ని చెప్తున్నాడు. ఆయన నిన్ను ఎందుకు పిలిచానంటే, నేను నీ కుటుంబానికి రాబో కాలంలో ఒక ఆశీర్వాదకరంగా ఉండడానికి, రాబో కాలంలో ఒక దీవెనకరంగా ఉండడానికి నేను నిన్ను పిలిచా.
అది నిన్ను పిలిచిన ఉద్దేశం. అయితే ఈ పిలిచినప్పుడు దేవుని పిలుపులో కొంత కష్టం ఉంటుంది, కొంత బాధ ఉంటుంది, కొంత కొంత కష్టం ఉంటుంది, కొంత బాధ ఉంటుంది. ఎలాగూ చూద్దామా? ఇక్కడ చదువుకుందాం, 18వ వచనం కానీ చూద్దామా? తర్వాత యోసేపు దాసుడుగా అమ్మబడెను. వారు సంకెళ్ళ చేత అతని కాళ్ళు నొప్పించిరి. ఇనుము అతని ప్రాణమును బాధించెను. అతను చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కు అతన్ని పరిశోధించుచుండెను. ఇష్ట ప్రకారము అతడు తన అధిపతులను ఏరుటకు, తన పెద్దలకు బుద్ధి చెప్పుటకును, తన ఇంటికి యజమానునిగాను, తన యావదాస్తి మీద అధికారిగాను అతనిని నియమించను. చాలు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎంత ఆశీర్వాదకరమైన మాట అంటే, భౌతికమైన భాషలో ఒక మాట అంటారు. 2-3 ఉదాహరణలు చెప్తాను. ఓర్చుకుంటే కోడిగుడు సట్టిడంట, పిండి కొద్దీ రొట్టెంట. ఎంత సహించాడో అంత ఆశీర్వాదాన్ని చూడగలిగాడు, అంత అధికారాన్ని చూడగలిగాడు. దేవుడు చెప్పింది ఏంటంటే, నేను నీ కుటుంబాన్ని పోషించడానికే నేను ఎన్నుకున్నాను అని అన్నాడు. కానీ చివరికి తనకు ఎదురయ్యే ఆ సంఖ్యలు, శ్రమలు దేవుడు ఏర్పాటు చేసుకొని తను ఎల్లమన్న గురి యొద్దకు ఆ ప్రయాణంలో తనకు ఎదురవుతున్న అన్ని శ్రమలు ఎదుర్కొన్నాడు కదా. ఎదుర్కొన్న వాటన్నిటిని బట్టి యోసేపు కలిగే గొప్ప ఘనత ఏంటంటే, యోసేపు ఐగుప్తుకి ఎలా వెళ్ళాడంట? సంఖ్యలో వేయబడి వెళ్ళాడు, తాళ చేత కట్టబడి ఒక దాసుడిగా అమ్మబడ్డాడు. అక్కడికి వెళ్ళినాక యథార్థంగా నమ్మకంగా ఉన్నాడు. ఆ తర్వాత కూడా సంఖ్యలు తప్పల. ఇనుము అతన్ని బాధించింది, మంచిగా ఉంటేనే బాధించింది, తనలో ఏమీ లోపల. అయినప్పటికీ కూడా యోసేపు ఎక్కడ కూడా చెల్లించల. ఒకటే గురి పెట్టుకున్నాడు, దేవుడు నన్ను పలానా పనికి నియమించాడు, నా కుటుంబం కొరకు ముందుగా నన్ను ఏర్పాటు చేసుకున్నాడు, కనుకనే నన్ను ఇక్కడికి నడిపించాడు. ఇది దేవుని చిత్తమేమో, అంతవరకే. తాను ఉదయం లేచిన కాడి నుంచి నీ చిత్తమే సిద్ధించబడును గాక, నువ్వు నాకు ఇచ్చిన దర్శనం నెరవేరును గాక. ఈ ప్రార్థనే. నువ్వు నన్ను ఎందుకు పిలిచావో ఆ ఏర్పాటు నెరవేరును గాక. తన జీవిత కాలంలో శ్రమైనా, ఓర్పైనా, ఎంత కష్టమైన ఎలాంటి పరిస్థితులైనా చేసిన ప్రార్థన ఏంటంటే, నా జీవితంలో నీ చిత్తమే నెరవేరు, నాకు ఎన్ని శ్రమలు వచ్చినా నీ చిత్తమే నెరవేరు. అయితే నేను ఒక మాట చెప్తా. యోసేపును మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఒక క్రొత్త నిబంధన దూకుడు మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. క్రొత్త నిబంధనలో మంచి దుడుకు పేతురు అనబడిన, తెలుసా? తెలీదా? ఆయన ఎట్లా ఉంటాడో చెప్పమంటారా? చెప్పబడతాం. హల్లెలూయా. ఆయన విశ్వాస జీవితంలో బాగా దుడుగుగా ప్రవర్తించేవాడు. అలాంటి వాడు ఒకనొక సమయంలో చెరసాలలో ఉన్నాడంట. ఎందుకున్నాడంటే, ఉదయాన్నే అతనికి వేయబడిన శిక్ష ఏంటంటే, ఉదయాన్నే నీకు శిరచ్ఛేదనం. అప్పటికే యోహాను బాప్తిస్మం ఇచ్చే యోహాను తల నరికారు, అలాగే నీకు కూడా అదే శిక్ష అని వేశారు నాయకులు. అయితే అప్పుడు ఈ యోహాను పరిస్థితి ఏంటంటే, క్షమించండి, పేతురు పరిస్థితి ఏంటంటే, ప్రశాంతంగా నిద్రపోతాడంట. సైనికులు అడిగారంట, ఏమయ్యా నీకు ఆఖరి కోరిక ఏమైనా ఉందా అని. ఆఖరి కోరిక ఏం కాదులే, కోరిక ఉందా, దినచర్య ఎట్లా జరగాలి అట్లా జరిగిందని చెప్పి మరీగా తెమ్మన్న వస్తువులు వాటిని తీసుకొచ్చేసారు, తిన్నారు, నిద్రపోయి నిద్రపోతున్నాడు. ఈ సైనికులకి అక్కడ ఉన్న వారికి అర్థం కావట్లా, ప్రాణభయం ఇతరులో లేదేందా అని. ఎందుకు ప్రాణభయం లేదంటే, దేవుడు అతనికి ముందుగానే చెప్పాడు. తన అంచు దినాలు అంటే చివరి దినాల్లో నువ్వు ఎలా మరణిస్తావు అనేది అతనికి చెప్పాడు. ఎలా చెప్పాడు? తలకిందులుగా సిలువ వేయబడి మరణిస్తావు అన్నాడు. వాళ్ళు వేసిన శిక్ష ఏంటి? శిరచ్ఛేదనం. అంటే ఇది దేవుడి చిత్తంగా ఇది నెరవేరదు, ఇది రేపు పొద్దునే నెరవేరుద్దనే చట్టం చెబుతుంది, పరిస్థితులు చెబుతున్నాయి. కానీ దేవుడి మాట ఏంటి? ఇవన్నీ నేనేమి చెయ్యవు, నీవు చేయాల్సిన పని ఉంది, నీవు జీవించాల్సిన వయసు ఉంది,
నీకు అప్పచెప్పిన పని పూర్తి చేసి నువ్వు తలకిందులుగా సిలువ వేయబడతావు అని అదే కదా చెప్పింది. కానీ మరి ఆ పేతురులో ఉన్న ధైర్యాన్ని చూసారా? యేసేపులో కూడా పేతురు యేసేపుని సాదృశ్యంగా తీసుకుని ఉంటాడేమనుకున్నా నేను, తమ పితరుడైన యేసేపుని. ఇది ఏ విధంగా అంటే యేసేపు ముందు వాడు కదా, తర్వాత వాడు పేతురు. కనుక ఆ పేతురు ఆ యేసేపు జీవితంలో జరిగిన ఆ సన్నివేశాల్లో, పేతురు యేసేపు జీవితంలో జరిగిన సన్నివేశాల్లో యేసేపు పేతురు జీవితాల్లో జరిగిన సన్నివేశాల్లో ఏమి మనం జ్ఞాపకం చేసుకోవచ్చు అంటే, దేవుని మాట వింటే ఎంత ఆశీర్వాదం. కొత్త సంవత్సరంలో వారిద్దరిని మీకు పరిచయం చేసి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నీకంటూ ఒక వాగ్దానం చేయబడింది. యేసేపుకు చిన్నప్పుడే ఒక వాగ్దానం చేయబడింది. వాగ్దానాన్ని పట్టుకున్నాడు. దాన్ని పొందుకునే లోపు సంఖ్యలతోనే బాధించింది. అనేక రకాలైన నిందలు, అవమానాలు, శ్రమలు, ఎన్నో కష్టాలు, ఎన్నెన్నో అనుభవించాడు. వీటన్నిటిని అనుభవించినాక అతను దేవుడు ఏ వాగ్దానం అయితే చేశాడో ఆ వాగ్దానానికి రెట్టింపు ఆశీర్వాదాన్ని చూశాడా? రెట్టింపు ఆశీర్వాదాన్ని. ఈ రాత్రికాల సమయంలో ప్రభు నీకు చెప్తున్న మాట ఏంటంటే, నీకు గడచిన కాలం అంతా కాచిన యేసయ్య నిన్ను గురించి ఈ నూతన సంవత్సర వాగ్దానంగా ఒక మాట చెప్పాడు. రాబో కాలంలో నీకు చెప్పండి నీకు మేలు కలుగును అని అన్నాడు. రాబో కాలంలో నీకు మేలు కలుగును. ఎలాంటి మేలు కలుగును? ఒక మాట రాయబడింది, నేను నీకును నీ సంతానమునకును పోషిస్తాను. నేను నిన్నును నీ సంతానాన్ని పోషిస్తాను. నేను నిన్ను నీ సంతానాన్ని పోషించాలంటే ముందు వారిలో ఒకరిని ప్రత్యేకించాలి. వారిలో ఒక్క వ్యక్తిగా నిన్ను ప్రత్యేకించి ఇక్కడ తీసుకొచ్చి నీకు చేయబడిన వాగ్దానం. కుటుంబం అంతా దేవుని సన్నిధిలో లేం కదా, ఉన్నామా? ఉన్నవాళ్ళు సంతోషించదు కాక ఆమేన్. అయితే ఇప్పుడు అందరూ లేరు కదా, వారి కొరకు నేను ఏర్పాటు చేసుకున్నాడేమో. ఉదాహరణకు అమ్మ ఉంది, చక్కమ్మ, వారి కుమారులు కుమార్తెలు అందరూ వేరే ఆచారాల్లో ఉన్నారు. ఆమెను ఆ కుటుంబానికి ఆశీర్వాదకరంగా పిలిచాడేమో. అర్థమవుతుందా? అలాగా మీలో ప్రతి ఒక్కరిని దేవుడు ఈ పరిస్థితుల్లో ఈ నూతన సంవత్సర వాగ్దానము, అలాగే నూతన సంవత్సరంలో ఆయన నిన్ను పేరెత్తి నేను గురించి మాట్లాడుతాడంటే, రాబో కాలంలో నీ కుటుంబానికి నువ్వు ఎలా ఉండాలంట? యేసేపు లేకుండా. ఎలా ఉండాలి? యేసేపు లేకుండా. పరిస్థితులన్నీ ఇప్పుడు మనకేమి, నేను యేసేపుని అంటానికి ఏమి కనపడదు. లేకపోతే ఆ వాగ్దానం ఏదైతే చెప్పబడుతుందో అది నెరవేర్తానికి ఏమి ఆస్కారంగా కనపడతాయా? కనపడవు. పేతురు కనపడాల. పేతురుతో చెప్పిన మాట ఏంటంటే, నువ్వు పలానా అని దేవుడు చెప్పాడు. కానీ పేతురుకి ఒకసారి సరసాలలో వేశారు. ఉదయాన్నే మరణ శిక్ష వేయడానికి వారు సిద్ధపడుతున్నారు. అయినా కానీ పేతురు ఏం చేస్తారంట? ప్రశాంతంగా నిద్రపోతాడు. కారణం ఏంటి? దేవుని మాట మీద ఉన్న నమ్మకం అతను ఆ విధంగా బలపరుస్తుంది. అతని యొక్క మనోధైర్యం ఏంటంటే దేవుని వాగ్దానమే. నాకు దేవుడు వాగ్దానం చేశాడు, నేను ఈ పని చేసి పూర్తి చేసి నేను పలానా పని అంటే నాకు కలగబోవు మహిమ ఏంటంటే, ఏ తాళపు చెవులు ఇస్తానన్నాడు? పరలోకపు తాళపు చెవులు నీ స్వాధీనంలో ఉంటాయి అన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. కాబట్టి పరలోకపు తాళపు చెవులు నీ స్వాధీనంలో ఉండడానికి నువ్వు ఇక్కడ చేయవలసిన ప్రయాస, నువ్వు చేయవలసిన పని చాలా ఉంది. ఆ పని పూర్తి చేసినాక ఆ తాళపు చెవులు చేతికి వస్తాయి. అట్లాగే యేసేపు లేక నేను పిలిచి దేవుడు ఈ నూతన సంవత్సరంలో ఈ పునరుత్థాన దినాన, మొట్టమొదటి పునరుత్థాన దినాన్ని చెప్పే మాట ఏంటంటే, ఇనుప సంఖ్యలు యేసేపుని చాలా గాయపరిచినాయి, బాధపెట్టినాయి. అలాగే అనేక విషయాల్లో ఆర్థిక పరిస్థితులు నిన్ను గాయపెట్టచ్చు, నిన్ను బాధపెట్టచ్చు, మానసిక పరిస్థితులని నిన్ను గాయపెట్టచ్చు, ఆత్మీయులు నిన్ను అవమానకరంగా మాట్లాడచ్చు, స్నేహితులు అవమానకరంగా మాట్లాడచ్చు, బంధువులు అవమానకరంగా మాట్లాడచ్చు. అదొక సాధారణంగా జరిగాయి. కానీ మనతో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నీ చుట్టుపక్కల ఉన్న వారందరూ నిన్ను యేసుప్రభుకు ముళ్ళ కిరీటం పెట్టినట్టుగా మాటలతో నీకు కూడా ముళ్ళ కిరీటం పెట్టచ్చు, అటు ఇటు కదలకోకుండా. శ్రమ లాంటి భోను అర్థమవుతుందా? సరసాలంటే ఏదో సరసాలు గదిలో పడేయటం కాదు, కానీ యేసుప్రభుకి ముళ్ళ కిరీటం పెట్టి కర్రలతో కొట్టారంట. అట్లాగా నువ్వు అటు చూసినా ఇటు గదిలినా గుచ్చుకునేటట్టుగా వాళ్ళు ముళ్ళ భోను చుట్టొచ్చు.
స్నేహితులైనా, బంధువులైనా, రక్త సంబంధికులైనా ఎవరైనా. నువ్వు ఇప్పుడు ఇరుకులో ఉండొచ్చేమో, నువ్వు ఇరుకులో ఉండొచ్చు. కానీ దేవుడు నీకు చేస్తున్న వాగ్దానం ఏంటంటే, రాబో కాలంలో నీ పరిస్థితులన్నీ విశాలపరిచి నిన్ను నీ కుటుంబాన్ని పోషించే వ్యక్తిగాను, అనేకుల్ని ఏలే వ్యక్తిగాను నిన్ను మంచి అధికారాన్ని నీకు ఇచ్చి ఒక గొప్ప స్థాయిని నీకు అనుగ్రహిస్తాడు. దేవుడు చేసిన వాగ్దానాన్ని ఆయన మర్చేవాడు కానీ మనం మర్చిపోతామేమో, ఆయన మర్చిపోయేవాడు కానీ కాదు. కాబట్టి ఈ మధ్యాహ్న సమయంలో నూతన సంవత్సరంలో ఈ నూతనమైన వాగ్దానాన్ని ఏదైతే పొందుకున్నావో ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకోవడానికి, అంటే అనుభవించడానికి కొంతమందిని ఆదర్శంగా తీసుకోవాలి. దేవుడు నీకు చెప్తున్నాడు, నీకు ఈ సంవత్సరంలో నీ వాగ్దానాన్ని అనుభవించాలంటే నువ్వు యేషేపుని ఆదర్శంగా తీసుకో. నేటి వరకు నీకు చేయబడిన వాగ్దానాలను అనుభవించడానికి నీకెన్నో ఇనుప సంఖ్యలు లాంటివి, లేకపోతే ఎలా శ్రమలో, అవమానాలు, నిందలో, కష్టాలు, ఆర్థిక పరిస్థితులు, ఇంకా ఏదైనా నిన్ను బాధించడొచ్చేమో. అయితే ఈ నూతన సంవత్సరం ప్రభు చెప్తున్నాడు, వాటన్నిటిని తృప్తిలో తీసివేసి నీకు అద్భుతమైన అనేకులకు ఆశీర్వాదకరంగా నిన్ను ఆనందింప చేయాలని ఆయన ఉద్దేశం. చెప్పడం జరుగుతుందాం. హల్లెలూయా. చదువుదామా? పూర్తి చేద్దామా? 18 వచ్చిన కాడ చదువుదామా? ఇనుము ఆయన ప్రాణమును బాధించెను, అతని చెప్పిన సంగతి నెరవేరు వరకు. దేవునికి స్తోత్రం కలుగాక. హల్లెలూయా. దేవుడు నిన్ను పరిశోధిస్తున్నాడు. దేవుడు నీకు చేసిన వాగ్దానాన్ని నువ్వు అనుభవించడానికి, లేకపోతే నువ్వు పొందుకోవటానికి తగిన సామర్థ్యం కలిగిన వ్యక్తిగా నీవు ఉండగలుగుతున్నావా లేదా అని ఆయన ఏం చేస్తాడంటే పరిశోధిస్తున్నాడు. ఈ పరిశోధనల కాలంలో నీకు నొప్పి కలుగుద్ది, అవమానం కలుగుద్ది, నింద కలుగుద్ది, శ్రమ వచ్చుద్ది. ఏమొచ్చినా కానీ ప్రభువుని విడిచిపెట్టే వారిగా ఉండకూడదు. అందుకని పౌలు గారు మనకు ఒక ఆదర్శవంతమైన మాట చెప్పాడు. ఏమన్నాడంటే, ఆయన చెప్పిన మాటలో ఏం చెప్పాడంటే, క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఏమి కూడా వేరు చేయలేవు. అది ఖడ్గమైనా, కరువైనా, ఉపద్రవమైనా, వస్త్రహీనత అయినా, మరేదైనా, హింస అయినా, మరి ఏదైనా నన్ను ఆయన ప్రేమ నుంచి వేరు చేయలేవు. పౌలు గారిని పిలిచినాకయ్యా నువ్వు ఈ పని చేయాలని అన్నయ్య ద్వారా చెప్పినాక, అతను స్వస్థపరిచినాక, అతను ఆ పని చేయడానికి పూనుకొని తరిమీది పొందుకుంటూ అలాగే ఆ పనిలో కొనసాగుతూ ఉన్నప్పుడు ఆయనకు ఎదురైన సమస్యలు ఎన్నో. అప్పటి వరకు తనకు స్నేహితులుగా ఉన్నవారు, అప్పటి వరకు బంధువులుగా ఉన్నవారు, అప్పటి వరకు ఎంతో ఆత్మీయులుగా ఉన్నవారు అతను చంపజూశారు. సౌలును అప్పటి వరకు తన స్నేహితులు ఉన్నారు కదా, అలాంటి వారు ఎంతో మంది, అలాంటి నాయకులైన వారు, అలాంటి ఆ పౌలుకు సలహాలు ఇచ్చి ముందుకు నడిపించిన నాయకులే ఏం చేశారు? చంపజూశారు. అనేక రీతులుగా అపవాది ఆయన విశ్వాసాన్ని పరీక్షించి ఆయన విశ్వాసాన్ని ఆ విశ్వాసం నుంచి కోల్పోవడానికి ఎన్నో ప్రశ్నలు, ఎన్నో ప్రమాదాలు కలుగు చేసింది. అతని విశ్వాస యాత్రలో లేకపోతే పరిచయం చేసే విధానంలో కానీ ఎక్కడ కూడా భయపడ్డా. దేవుడు చెప్పాడు పౌలుకి ముందుగానే, నేను పౌలుగా మార్చాను, ఈ పని చేయాలి, నేను నీకు తోడై ఉన్నాను. మీకు జ్ఞాపకం ఉందో లేదో, ప్రమాదాలు సహజంగా అందరి జీవితాల్లో జరుగుతూ ఉంటాయి. కానీ పౌలుకు జరిగిన ప్రమాదాలు బహు విస్తారము. నేను ఒక సాక్ష్యం చెప్తే అనుకున్నా, ఎవరైనా మీరు సాక్ష్యాలు చెప్పేటప్పుడు నాకు ఇలాంటి బాధ కలిగింది, శ్రమ వచ్చింది, వ్యాధి వచ్చింది, లేదా కష్టం వచ్చింది, లేదా ఒక ప్రమాదం తప్పించుకున్నాం, ఇలా అనుకున్నప్పుడు మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిన మాట ఏంటంటే, దేవుడు నాకు ఏదో పని అప్పచెప్పాడు, ఆ పని పూర్తయ్యేంత వరకు కూడా నన్ను ఏమి సాతానా చేయగలడా? ఒకవేళ వాడు దగ్గరికి రావచ్చేమో, మొక్కం పెట్టి భావం అని వచ్చామో, వాడు మనల్ని ఏం చేయలేడు. పరిస్థితులు మనల్ని ఏదైనా మిరగటానికి అనేక రకాలుగా మనల్ని చాలా భయపెట్టొచ్చాము, దగ్గరికి వచ్చి మనల్ని భయపెట్టచ్చు. కానీ వాడు మనల్ని వాడిని మనం తాకే పరిస్థితి అనుకూలత ఆయన ఇచ్చాడా? పౌలు గారు సముద్రంలో సహజంగా మనం ఏదైనా ఒక కాలువ దాటేటప్పుడు, ఒక చెరువులో ఈత వేసేటప్పుడు కొంత దూరం పోయినాక కొద్దిగా ఆయాసం వచ్చో, రొప్పొచ్చో, కొంచెం ఈత ఆపితే